టీఎంసీ ప్రేక్షకులకు ధ్యానాభివందనాలు. జగద్గురు పితామహ పత్రిజీ సార్కి, పత్రికా మేడంకి, వారి పాదపద్మములకు ధ్యానాభివందనాలు. మేము ఈ ధ్యానంలోకి వచ్చి ఎంతో ఆనందాన్ని పొందాము. మేము ఈ ధ్యానంలోకి తీసుకురావడానికి కారణం పడాల అమ్మిరెడ్డి గారు, లక్ష్మి గారు, మాచువారం, సత్యరెడ్డి గారు, మణిగారు, సోమేశ్వరం వాళ్ళ ద్వారాగా ఈ ధ్యానంలోకి వచ్చి మేము చాలా ఆనందాన్ని పొందాం. మేము అంతులేని దుఃఖంలో ఉన్నప్పుడు మాకు ఈ ధ్యానాన్ని అందించారు వాళ్ళు. నేను నా భర్త ద్వారాగానే నేను ధ్యానంలోకి వచ్చాను. మా వారు నాకంట నెల రోజుల ముందే ధ్యానంలోకి వచ్చారు. మేము ఈ ధ్యానం మొదలు పెట్టడానికి కారణం కూడా ఇంకా అంతులేని దుఃఖం. మేము అనారోగ్యాలతోటి అది రాలేదు. మాకు 2004లోనే ధ్యానం గురించి తెలుసు. కానీ మా మరిది చేసేవారు, ధ్యానం చేసుకోండి వదిన చాలా బాగుంటుందంటే, మనకెందుకులే ఈ ధ్యానం అనేది అనేసి మేము ఎప్పుడు కూడా లెక్క చేయలేదు, ఆయన ఎన్నిసార్లు చెప్పినా కానీ. మాకు తర్వాత పాఠాలు అంటే ఇంట్లో చాలా గుణపాఠాలు అన్నమాట. ఇంకా అంతులేని దుఃఖంలో ఉన్నాం అన్నమాట. ఇంక ఏ క్షణాన్ని ఇంకా ఈ గుండె ఆగిపోతుందా అన్నంత టెన్షన్లో ఉండేవాళ్ళు మా వారు, నేను కూడా. అలాగే మా వారు 2009 మే నెలలో ఆయన ధ్యానంలోకి వచ్చారు. ఆయన ధ్యానంలోకి వచ్చి, బేబీ ధ్యానం చేసుకుంటే టెన్షన్ తగ్గుతుంది, నువ్వు కూడా ధ్యానం చేసుకొనివారు. లేదు ధ్యానం చేసుకుంటే ఏమొస్తుంది నేను అలాగనేసి నేను ఎప్పుడు కూడా ధ్యానం కూర్చోలేదు. అలాగే నేను ధ్యానం చేసుకోవటం లేదనేసి గొల్లల మావిడాడ పిరమిడ్లో 3 days క్లాసులు జరుగుతున్నాయి. తటవర్తి వీరరాఘవరావు గారి 3 రోజుల క్లాసులకు వెళ్దాం బేబీ, బట్టలు సర్దుకో అన్నారు. అంటే ఆయనకి నాకు కూడా నేను బట్టలు సర్దేసి మేము వెళ్ళిన దాకా ఉండి, సాయంత్రం వరకు ఉండి నేను ఇంటికి వెళ్తున్నాను, నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు ఉండు అన్నారు. ఉండన్న మనిషి 3 రోజుల వరకు కూడా రాలేదు. నేను అలాగే 3 రోజులు కూడా అక్కడ ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానానుభవాలు వింటూ కూడా, ఇంత అద్భుతం ఉందా ఈ ధ్యానంలోను, నేను ఈ నాళ్ళ నుంచి కూడా నేను లెక్క చేయలేదు. నాకు ఈ ధ్యానం అనేది 2004లోనే అందింది, కానీ నేను దీన్ని అందుకోలేకపోయాను అనేసి అప్పటి నుంచి కూడా మేము ధ్యానం అంటూ వదలలేదు. మాకు ఇంకా టెన్షను, మా చిన్నబ్బాయి ద్వారాగానే మాకు టెన్షన్లు ఎక్కువగా ఉండి అన్నమాట. మాకు అసలైన గురువు మమ్మల్ని ధ్యానంలోకి తీసుకొచ్చి మమ్మల్ని ఇంత అద్భుతమైన మార్గంలో ఉంచింది. మా చిన్న కొడుకు ద్వారాగానే మేము ధ్యానంలోకి వచ్చాం. ఆడి వల్ల బాగా ఇబ్బంది అంటూ లేకపోతే మేము ఈ ధ్యానాన్ని అందుకోము. మాకేంటి, మాకు స్వేచ్ఛగా ఉన్నాం కదా, హాయిగా బతికేస్తున్నాము, మాకు ఈ ధ్యానం ఎందుకు అనేసి మేము ధ్యానాన్ని అందుకోలేకపోయేవాళ్ళు. మాకు అసలైన గురువు మాకు చిన్న అబ్బాయి. చాలా ఇంకా ఎంత ధ్యానం చేసేవాళ్ళం అంటే ఒక 7 నెలలు 8 నెలలు కఠోర దీక్షగా చేసాము. మాకు ఏ టైం అంటూ తెలిసేది కాదు, నిద్ర పట్టేది కాదు. నైట్ అంతా ధ్యానం చేసుకుని పడుకునేవాళ్ళు. మళ్ళీ కొంతసేపు పడుకుని మళ్ళా లేచిపోయి తల స్నానాలు చేసేసి మళ్ళీ ధ్యానాన్ని కూర్చునేవాళ్ళు. మాచవరం బాబురావు గారి పిరమిడ్ ఉండేది, ఆ పిరమిడ్కి వెళ్ళి కూడా పిరమిడ్లో ధ్యానం చేసుకునేవాళ్ళు. చాలా ఇంకా ధ్యానమే జీవితము అన్నట్టు ఉండి ధ్యానమే ఎక్కువ చేసుకునేవాళ్ళు. చేసుకోగా ఏమైందంటే క్లాసులు కూడా ఎక్కడ క్లాస్ అయినా కానీ క్లాసులకు అటెండ్ అయిపోయేవాళ్ళు. ఇంకా అదే ప్రపంచం కింద ఉన్నాం అన్నమాట. ఇంట్లో ఏం జరుగుతున్నా కానీ సర్లే ఎందుకు జరుగుతుందో క్లాసులు ఆలకించగా ఏమైందంటే ఇదంతా మనం తెచ్చుకున్న కర్మలే, మనం చేసుకున్నాయే ఇవన్నీని, మనలో ఒక మార్గంలో పెట్టడానికి ఇవన్నీ వచ్చి ఇవన్నీని సరే మనం తెచ్చుకున్న వాటిని మనం అనుభవించాలి కదా అన్న ఒక ధైర్యం వచ్చి, మాకు ఎంత పెద్ద ఇబ్బంది అయినా బాధ అయినా కానీ బాధ అని అనిపించలేదు. అది దాన్ని చాలా హ్యాపీగా హాయిగా తీసుకున్నాము. ధ్యానము భోగము వైభోగము అంటారు కదా, మేము ఎప్పుడైతే ధ్యాన మార్గాన్ని పట్టుకున్నామో అప్పుడే ధ్యానం భోగము వైభోగము కూడా రెండు అన్నీ చూస్తున్నాం అన్నమాట. అసలు మాకు ఇదివరకు ధ్యానంలోకి రాని క్రితం మాకు ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఆ ఇబ్బందులన్నీ కూడా ఏమీ లేవు. హాయిగా హ్యాపీగా మాది జాయింట్ ఫ్యామిలీ. మాకు 3 అబ్బాయిలు 3 కోడళ్ళు కూడా ధ్యానం చేసుకుంటారు. అందరూ మాది శాకాహారి కుటుంబమే. నాకు 5 మనవలు కూడా ధ్యానం చేసుకుంటారు. మనవలు కూడా ఎగ్గ కూడా అస్సలు ముట్టుకోరు. అమ్మమ్మ ఇంటి దగ్గర ఏంటి ఎక్కడేంటి ఎగ్గేసిన కేకు కూడా ఎవరు కూడా తీసుకోరు. అంత అద్భుతంగా చేసుకుంటున్నారు. మేము 2012లో పిరమిడ్ కట్టుకున్నాం. అంత అద్భుతం అంటే అంత అద్భుతము, ఆనందము, భోగము, వైభోగం కూడా అన్నీ అనుభవిస్తున్నాం. ఈ చుట్టుపక్కల అందరూ కూడా ధ్యానం చేసుకుంటారు. క్లాసులు కూడా పెట్టేస్తుంటాము. అందరూ ఎంతో ఆనందంగా అందరూ కూడా చాలా హ్యాపీగా వస్తారు, ధ్యానం చేసుకుంటారు. ధ్యానం చేసుకున్నాక చాలా బాగుందమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాము అనేసి అందరూ కూడా చాలా అద్భుతంగా సంతోషంగా ఉంటారు అందరూ కూడా. నేను ఫస్ట్ వెళ్ళింది బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి.
నాకు ఏంటంటే నాకు అమ్మ వాళ్ళు అత్తారు అందరూ ఊళ్ళోనే. నాకు బయట ప్రపంచం అంటే ఏమీ తెలీదు. నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అంటే ధ్యానం వల్లే ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే ఆ మాట్లాడడం కూడా నాకు అసలు ఏమీ చేత కాదు. అసలు ఏమీ తెలియదు. ప్రపంచం అంటే ఏం తెలియదు. మా తోటికోడళ్ళ మీద మా అత్తమామల మీద కాపురం చేశాను అంటే వాళ్ళు ఏదైనా గొడవలు సంథింగ్ ఏదైనా అన్నారనుకో ఏడవటం తప్ప నాకు సమాధానం చెప్పుకునే స్థితి కూడా నాకు లేదు. అంత అయోమయ స్థితి అన్నమాట. ఏమీ తెలియని స్థితి. నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా స్థితి అంటే పూర్తిగా మారిపోయింది. నేను 2010లో బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను. పిరమిడ్ వ్యాలీలో ఇంక ఎంత అద్భుతంగా ధ్యానం అంటే ఎంత అద్భుతంగానో కుదిరేది. నాకు చాలా ఆనందంగా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. మా వారు రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నేను ఎప్పుడు బయట ప్రపంచం తెలియని దాన్ని పిరమిడ్ వ్యాలీకి ఫస్ట్ కంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట. ఇంకా అక్కడ బెంగళూరులోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి 3 రోజులు ఉండి ధ్యానం చేసుకుందారు అనేసి వచ్చారనమాట. ఆ అమ్మాయి అప్పుడు యజ్ఞాలప్పుడు అయితే ఎక్కువ జనం ఉంటారు కానీ ఉత్తప్పుడు ఎక్కువ జనం ఉండరు కదా. అప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి నాతోటే ఉండేది. మేమిద్దరం లంచ్కి వెళ్ళినా పిరమిడ్కి వెళ్ళినా టీ తాగడానికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా ఆ అమ్మాయితోటి ఇంకా చాలా క్లోజ్ అయిపోయాను. ఏంటి ఆ అమ్మాయి అయితే ఇంకా చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనమాట. ఆ అమ్మాయి అనుకుంది ఏంటి నాకు ఈ అమ్మతోటి ఎంత క్లోజ్ ఏంటి అనేసి ఆ అమ్మాయి ఆదివారం ఏకతా ధ్యానంలో కూర్చున్నాం అన్నమాట. ఆదివారం మేము 9 గంటలకి మేము రిటర్న్ బయలుదేరిపోవడానికి మాకు కారు వచ్చేస్తుంది. నేను 7 గంటల ధ్యానం లాస్ట్ గంట చేసుకుని వచ్చేద్దాం పిరమిడ్లోకి అనేసి పిరమిడ్ ధ్యానానికి వెళ్ళాం ఆ అమ్మాయి నేను కూడా. వెళ్తే ఆ అమ్మాయి ధ్యానంలో కూర్చుంది, నేను కూర్చున్నాను కింగ్ ఛాంబర్లోను. నాకు ఎంతసేపు కూడా ఆ అమ్మాయి కనిపించేది. ఆ అమ్మాయిలో పత్రిసారి కనిపించేవారు, సింహం కనిపించేది అన్నమాట నాకు కూర్చున్నంతసేపును. తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి చాలా సీనియర్ మాస్టర్. ఆ సీనియర్ మాస్టర్ ఏం చేసింది ఏంటి నాకు ఈ అమ్మతోటి ఎంత పరిచయం ఏంటి అనేసి తను మొత్తం డీటెయిల్కి వచ్చేసింది అనమాట. ఓహో ఈ అమ్మ నాకు గత జన్మలో అమ్మ, అందుకనే నాకు ఈ అమ్మతోటి ఎంత అటాచ్మెంట్ ఉన్నది అనేసేసుకుని ఇంకా ఆ అమ్మాయి నన్ను పట్టుకుని ఏడ్చేసింది అనమాట. పిరమిడ్లోంచి బయటకు వచ్చాక అమ్మ నీ అనుభవం ఏంటి అన్నది. అనుభవం ఏంటంటే అనుభవం ఏమీ లేదమ్మా, కానీ నువ్వెవరో నువ్వు గొప్ప మహాత్మురాలువు, నీవు కనిపిస్తున్నావు, నీ ఫేస్లో పత్రిసారి కనిపిస్తున్నారు, నువ్వెవరు మరి నాకు ఇంతవరకే తెలిసింది అంటే అమ్మ నువ్వు నా గత జన్మలో నా అమ్మవు. అలాగనేసి పత్రిసారు నాకు ఆ అమ్మాయిని నాకు ధ్యానపుత్రాలుగా ఇచ్చారు నాకు 2010లోను. నాకు 3 అబ్బాయిలే కాదు నాకు అమ్మాయి కూడా నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానపుత్రాలు అమ్మాయి వచ్చిందన్నమాట. ఇంకా ఆ అమ్మాయి అంటే ప్రతి క్షణం కూడా ఎరుకులోనే ఉంచుతుంది అన్నమాట. అమ్మ ఇది సమస్య అంటే అమ్మ లేదమ్మా నువ్వు ధ్యానాన్ని కూర్చో అమ్మ అంటది. ఆ క్షణం నేను ధ్యానం చేస్తాను, అలా కాదు నీది ఇలా మార్చుకో అలా మార్చుకో అంటూ నన్ను గైడెన్స్ ఇస్తూ పత్రిసారు కూడా ఉండలేరు కదా, ఎంతమంది కూడా ఉంటారు, ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఇస్తారు కదా. నాకు పత్రిసారు నాకు 2010లో ఏమీ తెలియని నన్ను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం, ఆ అమ్మాయిని ధ్యానపుత్రాలుగా పొందడం ఇంక ఎంతో ఎంతో అద్భుతం అన్నమాట. ఇంకా ఆ అమ్మాయి అంటే ఇంకా నాకు ఆవిడకి అమ్మ ఉంది, అన్నతమ్ములు ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే అటాచ్మెంట్తో నన్ను రోజు అమ్మ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అంట చాలా చాలా ఇంకా ఎంత బాగా చూసుకుంటుంది అంటే నాకు కూతురు లేని లోటు కూడా తీరిందన్నమాట ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మేము వ్యాలీకి వెళ్ళాము. వ్యాలీకి వెళ్ళిన తర్వాత చిన్న అనుభవం చెప్తున్నాను. అక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి జీవి రెడ్డి గారు అనేసి అది చాలామంది వచ్చారు రెడ్లు అదిని వచ్చినా కానీ అందరూ సార్కి సెకండ్ ఇవ్వడానికి అందరూ ఎదురుకి వెళ్తున్నారు. సెకండ్ ఇవ్వడానికి ఎదురుకి వెళ్తుంటే నేను జంకుతా పక్కకి వెళ్ళిపోతున్నాను. పక్కకి వెళ్ళిపోతుంటే నేను ఎంత పక్కకి వెళ్ళినా కానీ నా ఎదురుకు వచ్చారు పత్రిసారు. నా దగ్గరికంట మూలకంట వచ్చి ఏంటి హ్యాపీనా అన్నారు. చాలా చాలా హ్యాపీ సార్ అన్నాను. ఎక్కడి నుంచి వచ్చావు అన్నారు. ఈస్ట్ గోదావరి సార్, మాచవరం దగ్గర సోమేశ్వరం సార్ అన్నాను. హ్యాపీనా అన్నారు మళ్ళాను. చాలా చాలా హ్యాపీ సార్ అన్నాను. కానీ ఆ సార్ ఎందుకు అడిగారు అంటే సార్ ప్రతి క్షణము ఏం మాట్లాడినా కానీ అందులో ఎంతో అర్థం ఉంటుంది. హ్యాపీనా అని నన్ను 2 సార్లు అడిగి మళ్ళీ అక్కడ నాకు ఒక ధ్యాన పుత్రురాలిని నాకు అందించి నాకు ఈ ధ్యానంలో ఎంతో ఎదరికి వెళ్ళడానికి ఏంటి ఎంతో అద్భుతంగా సహకరిస్తుంది ఆ అమ్మాయి కూడా. మా అమ్మాయి పేరు శోభారెడ్డి. చాలా అద్భుతం అన్నమాట. ఇంక ఎంత బాగా సహకరిస్తుందంటే నాకు పత్రిసారు ధ్యానం అందించింది. పత్రిసార్ అయితే
నన్ను అడుగడుగును కూడా నడిపిస్తూ ఒక ఎన్నంటే అమ్మ ఇదే సమస్య అన్నాను అనుకో, వెంటనే అమ్మ నీకు ఏమి లేదమ్మా, నువ్వు గమ్మున కూర్చో, జానాన్ని కూర్చో అంటది. అంతే నాకు వెంటనే ఆ సమస్య క్లియర్ అయిపోతాయి. అంత అద్భుతంగా నాకు పత్రి సారు ఎంత అద్భుతంగా సహకరిస్తున్నారు ప్రతి క్షణము కూడా. మేము వైజాగ్లోను కొన్ని రోజులు మౌన దీక్షలో కూర్చున్నాను. ఇంక ఎంత అద్భుతంగా ఎంత హాయిగా ఉంది అంటే ఇంకా మాటల్లో చెప్పలేము. అది అనుభూతి చెందాలి. అనుభూతి చెందందే మాటల్లో చెప్పడానికి ఏమీ అవ్వదు. అది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అన్నమాట. ఇప్పుడు కూడా ఎప్పుడైనా నెలకైనా వారానికి అలాగా నాకు ఎప్పుడు ఉండాలనిపిస్తే అప్పుడు పూర్తిగా మౌనం ఉంటాను నేను. మేము జానమలకు వచ్చిన 4 నెలలకే మాచవరం లక్ష్మి గారు అన్నారు, మీ ఇంటి దగ్గర జానం క్లాసులు పెట్టించండి బేబీ గారు, 7 రోజుల క్లాస్ పెట్టించండి అన్నారు. అయ్యి బాబాయ్ 7 రోజుల క్లాస్ అంటున్నారు, జానానికి ఎవరు వస్తారు మేడం, మా ఈదిలో ఎవరో రారు అనేసి అన్నాను. అంటే మణి అన్నది, లేదు బేబీ గారు ఎవరూ రాకపోయినా కానీ మేము జానం చేసుకోవడం చూసి మా పెద్ద కోడలు కూడా జానం చేసుకునేది. తను మీ కోడలో మేము ముగ్గురం కూర్చుందాము జానానికి, ఎవరైనా వస్తారో లేకపోతే లేదు, ఎవరు కూడా వదిలేద్దాము, 7 రోజులు కంప్లీట్ చేద్దాము అనేసి మొదలు పెట్టడం స్టార్ట్ చేసాము. ఇలా మా ఇంటి దగ్గర జానం జరుగుతుంది, రండి, జానం చాలా బాగుంటుంది, చాలా అద్భుతము, జానం చేసుకుందరు కానీ ఒకసారి రండి అనేసి ఎంతో బతిమాలి పిలిచేదాన్ని. అంటే వచ్చేవారు పాపం చాలామంది వచ్చారు, ఒక 30 మంది వరకు వచ్చారన్నమాట. 7 రోజులు పెట్టుకున్నాము, 7 రోజులు కూడా చాలా అద్భుతంగా జరిగింది. దీన్ని 41 రోజు కంటిన్యూ చేద్దాము అనేసి వచ్చిన మేడముల ఇంటి దగ్గర ఒక్కొక్క 7 రోజులు అలా స్టార్ట్ చేసాము. అలా 41 రోజులు స్టార్ట్ ఆవుతుల్లో కల్లా ఇంకా 40 మంది వరకు కూడా జాన్లు పోగైపోయారు. అందరూ జానం చేసుకుంటున్నారు, చాలా బాగుంది, మాకు ఎంత బాగుందో, హాయిగా ఉంది, జానాన్ని అందించారు అలాగనేసి ఎంతో ఆనందపడేవారు అన్నమాట. అలాగా 41 రోజు శ్రీశైల జ్ఞానయజ్ఞం నాటికి 41 రోజు కంప్లీట్ చేసుకుని మళ్ళీ శ్రీశైల జ్ఞానయజ్ఞం అందరం కూడా వెళ్ళామన్నమాట. ధ్యాన భీమఖండం కూడా చేసాము. ధ్యాన భీమఖండం తాపేశ్వరం వీర్రాజు గారు స్టార్ట్ చేశారు. అలాగా ఇంకా ఖాళీ దొరిక ఈ సోమవారం నాకు ఏం పని లేదు, నేను ఫ్రీగానే ఉన్నాను, నేను వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ భీమఖండానికి వెళ్ళడం, అక్కడ పాంప్లెట్లు పంచడం, ధ్యానం చేసుకోవడం, రావడం, అక్కడ సత్సంగంలో పాల్గొనటం ఎంత అద్భుతంగా ఎంత ఆనందంగా ఉండేది అంటే అంత ఆనందం అన్నమాట. మేమంటే ఎప్పుడు కూడా బయటికి వెళ్ళనోళ్ళమైనా సరే ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచి అందరికీ ధ్యానం చేసుకోండి బాగుంటుంది అని చెప్తే, ఏంటమ్మా నువ్వు ఇలా తిరుగుతున్నావేంటి, నువ్వు ఈతలకు వచ్చావేంటి అని అడిగేవారు. ఇదేంటండి, ఇదేం తప్ప కాదు కదా, అందరూ బాగుండాలి, అందరూ ధ్యానం చేసుకోవాలి, అందరూ శాకాహారులుగా మారాలి అన్న ఇదిలో మేము బయటకు వస్తున్నాము, ఇదేమీ తప్పు కాదు కదా, ధ్యానం చేసుకోండి అమ్మా అలాగనేసి ఇంటింటికి తిరిగి ఇక్కడ అందరికీ పాంప్లెట్లు పంచాము. వశిష్ఠ గౌతమికి డోర్ టు డోర్ భిక్షాటన చేసాము. ఇంకా అమ్మ ఎంతైనా సరే మీరు ₹1 ఇచ్చినా పర్వాలేదు, వశిష్ఠ గౌతమి అక్కడ మహాపిరమిడ్ శక్తి క్షేత్రం రూపుదిద్దుకుంటుంది, అందులో మీరందరూ పాలు పంచుకోవాలన్న పరమగురువు సంకల్పం. మీరు ఎంత ఇవ్వక్కర్లేదు, మీరు ₹1 ఇచ్చినా చాలు, మేము సంతోషంగా ఆనందంగా తీసుకుంటామని డోర్ టు డోర్ మొత్తం అంతా తిరిగాము. మా తోటికోడళ్ళు అది ఇదేంటిది, ఇది ఇలా తిరిగేస్తుంది, దీనికి ఏదో ఇంకా ఏం తెలుస్తలేదు అని మా తోటికోడళ్ళు అనుకునేవారు. అయినా కానీ నేను ఎవరిని కూడా లెక్క చేసేదాన్ని కాదు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా భర్త ఫుల్ సపోర్ట్. ధ్యానంలోకి రాకముందు ఇంకా ఎడ్డమంటే తెడ్డమన్నట్టు ఉన్నా కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత ఫుల్ సపోర్ట్ అంటే అంత ఫుల్ సపోర్ట్ అన్నమాట. ఎక్కడికి వెళ్తానన్నా, ఏం వర్క్ చేస్తానన్నా, నీ ఇష్టం చెయ్యి, నేనున్నాను వెనకాల అంటూ ఎంత సపోర్ట్గా ఉంటారు అంటే అంత సపోర్ట్గా ఉంటారన్నమాట. మా పెద్ద కోడలు మా మేనకోడలే, మమ్మల్ని చూసి తను కూడా ధ్యానం చేసుకుంటూ తను కూడా ఇంకా వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ పిన్నమ్మ వాళ్ళని, వాళ్ళందరినీ కూడా అటుపక్క వాళ్ళని కూడా ఆ అమ్మాయి ధ్యానంలోకి తీసుకొచ్చింది. నాకు ఇంట్లో కూడా ఏమి ఇబ్బంది అని అనిపించదు ధ్యాన ప్రసారానికి వెళ్ళడానికి. బేబీ గారు మీరు ఇంత ఫ్యామిలీ కదా, జాయింట్ ఫ్యామిలీ కదా, మనవలతో అది మీరు ఏ క్లాసు మిస్ అవ్వరు, ప్రతి దానికి వచ్చేస్తున్నారు, ఎలా వస్తున్నారు అని అడుగుతారు. కానీ నాకేమీ ఇబ్బంది అని అనిపించదు. అక్కడ నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంత అద్భుతంగా సహకరిస్తారో, మా అబ్బాయిలు కూడా ఎంత అద్భుతంగా సహకరిస్తారో, ఏమి కూడా అనరు. నాన్న నాకు ఇది కావాలి అంటే ఆ క్షణం తెచ్చి నాకు అక్కడ పెడతారు. నాన్న మాస్టర్ వస్తున్నారు, క్లాస్ చెప్తారు, పలానా చోట ఉన్నారు, వెళ్ళి తీసుకురావాలి అంటే అమ్మ నాకు పని ఉన్నదని కూడా అనరు, వాళ్ళు తీసుకొస్తారు. ఎంత అద్భుతంగానో సహకరిస్తారు నా కుటుంబ సభ్యులందరూ కూడా. ఇంకా
చెప్పనలవి కాదన్నమాట. ఇంకా ఫుల్ సపోర్ట్ అన్నమాట. నాకు ఇంత ఫ్యామిలీని లాక్కొస్తున్నా కానీ నాకు ఏమి ఇబ్బంది అనిపించదు. సునాయాసంగా ఉంటుంది. నా కోడళ్ళు, మనవలు అందరూ కూడా అంత అద్భుతంగా సహకరిస్తారు నాకు. ఇంకా శివాలయంలో క్లాసులు, రామాలయంలో క్లాసులు, ఎక్కడైనా సరే ఇంగో ఇక్కడ దుర్గగారు చెట్టుగారు రామాలయం దగ్గర క్లాసులు ఇంకా ఎంత అద్భుతంగా సహకరిస్తారు అంటే క్లాస్ పెడదాము అంటే పండుగ పెళ్ళిలాగా అన్నమాట. ఒకళ్ళ ఇంట్లోంచి ఒక్కొక్క ఐటమ్ వండుకొని పట్టుకొచ్చేసి ఎంత సందడిగా ఎంత అద్భుతంగానో నాకు సహకరిస్తారు. మనం పలానా పిరమిడ్కి మనం డొనేషన్లు ఇవ్వాలి, మనకు ఫోన్ చేశారు అంటే అలాగా అండి ఇద్దాము, మన తోసిందే మనం ఇద్దాము అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు ప్రతి టైంలోనూ కూడా నాకు అందిస్తారు. ఎంత సపోర్ట్గా ఉంటారు అంటే అంత ఫుల్ సపోర్ట్గా ఉంటారన్నమాట. పేర్లు చెప్పడానికి చాలామంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేం కదా, చెప్పినా కానీ బాగోదో, ఎవరినైనా మర్చిపోయినా కానీ ఇబ్బంది పడతారు. కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా సహకరిస్తారు. మా సిద్ధార్థ పిరమిడ్ టీం అంతా కూడా చాలా బాగా సహకరిస్తారు. పొద్దుట అనగా ఇంకా వచ్చేసి నాకు అన్నీ సకబెట్టి సాయంత్రం అన్నీ సకబెట్టేసి కూడా వెళ్తారు. ఎంత అద్భుతంగా అంటే మా వర్క్ ఎంత అద్భుతంగానో చేస్తారు. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి వేల ధన్యవాదాలు. పిఎంసి టీంకి కూడా ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు. పిఎంసి టీము రాత్రి పగలు ఎంత అద్భుతంగానో పిఎంసి ఛానల్ చూస్తుంటే ఇంక ఎంత అద్భుతంగానే ఉంటుంది. ఏంటి ఇంత వర్క్ చేస్తున్నారో పిల్లలు, ఎంత బాగా చేస్తున్నారో అనేసి ఎంత ఆనందం అనిపిస్తుందో. ఒక క్లాస్ ఆలకించేసి వచ్చేసి వాళ్ళు పొద్దుటెళ్ళి సాయంత్రానికి వచ్చేవాళ్ళు. అలాంటిది ఇంట్లో కూర్చుని పిఎంసి ఛానల్ ఏసీలో కూర్చుని హాయిగా పడుకుని చూస్తున్నాము అంటే పిఎంసి ఛానల్కి ఎంత చెప్పినా తనివి తీరదు. పరమగురువు అంత అద్భుతంగా అందించేశారు. ఇంకన్నీ కూడా ఎక్కడ శ్రమ లేకుండా జూమ్ క్లాసులేంటి, పిఎంసీలోనేంటి, ఇంక ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఇంకా ధ్యానము, భోగము, వైభోగము అన్న దానికి ఏ మాత్రం కూడా అస్సలు సరిసాటి లేదు.